ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొండ్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, మార్చి నెల వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటారు? మనకి 3వ తారీఖు గ్రహణం ఉంది. మరి ఆ గ్రహణం వీళ్ళకి ప్లస్సా మైనస్సా, ఎన్ని రోజులు ఆ ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది? మరి ఉగాదిని ఏ విధంగా పురస్కరించుకుంటే ఈ నెల వీళ్ళకి అన్ని శుభాలే కలుగుతాయి అంటారు? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి కృపా కటాక్షం వల్ల ప్రతి ఒక్కరికి ధనలాభం కలగాలి, అనుకునే కోరికలన్నీ నెరవేరాలి, వీళ్ళు రాజ్యాధికారం రావాలి, గొప్ప లీడర్షిప్ పొజిషన్లో ఉండాలి, నాయకత్వం ఉండాలి, అంతేకాకుండా ప్రతి నిమిషం వీళ్ళు ఆనందభరితంగా ఉండాలి ఈ వృషభ రాశి వాళ్ళని చెప్పేసి స్వర్ణలక్ష్మి అమ్మవారిని గణపతిని మనం కోరుకుందాము. ఈ మార్చి మంత్కి 2 ముఖ్యమైన విషయాలు. ఒకటి గ్రహణం, సోషల్ మీడియాలో ఆల్రెడీ పటాపట అందరూ వెళ్ళిపోతూ ఉంది. రెండోది ఉగాది జరుగుతూ ఉందండి. ఇవన్నీ వచ్చేటప్పటికి లైఫ్లో, పర్సనల్ లైఫ్లో, ఎన్విరాన్మెంట్లో చాలా ఎక్కువగా ఇంపాక్ట్ చేసే ఈవెంట్ అని చెప్పుకోవాలి. ఈ ఈవెంట్ వృషభ రాశి వాళ్ళకి 2 రకాలుగా, ఒకటి పాజిటివ్ సైడ్, నెగిటివ్ సైడ్. పాజిటివ్ సైడ్లో చూసుకుంటే వీళ్ళకి ధనలాభం చూపిస్తుందండి, ఖచ్చితంగా ధనలాభం చూపిస్తుంది. అందులోని ఈ బాగున్న రాశులు ఇది ఒక రాశి, నేను ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాను. అయితే రెండో విషయం వీళ్ళకి ఏంటంటే కుటుంబానికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఎక్కడో చోట అసంతృప్తి ఉండే అవకాశం ఉంటుంది, అంటే విభేదాలు ఉండే అవకాశం ఉంటుందని చెప్తూ ఉంటారు. ఈ గ్రహణం వల్ల మనకి ఇంపాక్ట్ వీళ్ళకి ఎన్ని రోజులు ఉంటుంది? ఖచ్చితంగా ఒక 11 రోజుల నుంచి 21 రోజులు అయితే దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. ఆ తర్వాత అయితే ఆ ప్రభావం అయితే పోతూ ఉంటుంది. ఇంకా కొన్ని గ్రంథాల్లో మనకి 3 నెలలు కూడా ఉంటాయని చెప్తుంటారు. బట్ నేనైతే దాంతో అయితే చెప్పను కానివ్వండి. ఈ రాశి వాళ్ళకి అట్లీస్ట్ ఒక 11 రోజుల ముందు, 11 రోజుల తర్వాత ఖచ్చితంగా అయితే దీని యొక్క ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత ప్రభావం పోతూ ఉంటుంది. ఏం చేయాలి అనే రెమెడీస్ మనం తర్వాత చూద్దాం. లేదంటే ఇప్పుడే చెప్పుకున్నా కానీ క్యూరియాసిటీగా జనరల్గా మనకి ఏం చెప్తారంటే జపం చేసుకోమని చెప్తారు, స్నానం చేయమని చెప్తారు, దానాలు ఎక్కువగా ఇవ్వమని చెప్తూ ఉంటారు. ఈ 3 కంపల్సరీ చెప్తూ ఉంటారు. ఏదైనా కనుక ఆ గ్రహణం టైంలో జపం చేసుకుంటే మంత్రసిద్ధి వస్తుంది అని చెప్తారు. ముందు తర్వాత సహజంగా స్నానం చేస్తూ ఉంటారు. కొంతమంది ముందు చేయకపోయినా అట్లీస్ట్ తర్వాత గ్రహణం విడిచిన తర్వాత చేసుకుంటూ ఉంటారు. తర్వాత దానాలు ఎక్కువ చేయమని చెప్తూ ఉంటారు. ఫుడ్ అనేది లైట్గా తీసుకోమని చెప్తూ ఉంటారు అనమాట. కొంతమంది తింటారు, కొంతమంది తింటారు. బట్ యూజువల్గా ఆధ్యాత్మికంగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇది పవర్ఫుల్ డే, అందరికీ కాదు. కామన్గా వెళ్ళిపోయే వాళ్ళకి ఏముంటుందండి, అది ఇప్పుడు సాయంత్రం ఒక ½ అవర్, అది డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ అండి. బట్ ఆధ్యాత్మికంగా ఉండి ఉన్నతంగా ఎదగాలి అనుకున్న వాళ్ళకి, ఈ మెంటల్గా క్లాట్స్, ఓకే, డెసిషన్ మేకింగ్ సరిగా లేని వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఇట్స్ అ వెరీ గుడ్ టైం అండి. పర్టికులర్గా మంత్ర సాధన చేసే వాళ్ళకి, శ్రీ విద్య ఉపాసన కానివ్వండి, మనకి గాయత్రి మంత్రాలు ఎనీ, శివం నమ శివ, ఇలాంటి ఎనీ మంత్రాన్ని కనుక జపం చేసే అలవాటు ఉన్న వాళ్ళకి ఆ జపం, ఆ యొక్క మంత్రం యొక్క సిద్ధి రావాలంటే ఆ గ్రహణం పట్టు నుంచి విడుపు వరకు, అంటే విడిచే వరకు మొన్న టయాన్ని కనుక జపం సాధన కూర్చుని చేస్తే మంత్రసిద్ధి వస్తుందని చెప్తూ ఉంటారు. ఇవి మంత్రం సిద్ధి వచ్చిన రాని వాళ్ళకి ఏం చేయాలంటే చక్కగా ఏదైనా జపం చదువుకోవటం, తర్వాత స్నానం చేసి శుద్ధి చేసుకుంటే సరిపోతుందని చెప్తూ ఉంటారు. అంటే కానీ టూ మచ్ ఎవరు చేయొద్దండి. వీళ్ళంతా కిందకి పైనకేసి కిందకేసి ఎక్స్ట్రీమ్గా ఏది చేయకూడదు. ఓకే, ఎంతవరకు అంటే అంతవరకు మోడరేట్గా చేసుకుంటూ ఉండాలి. ఈసారి గ్రహం అయితే ఖచ్చితంగా ఉందని మనం తెలుసుకోవచ్చు. ఈ రాశి వాళ్ళకి ఈ గ్రహణంతో పాటు కొన్ని గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయండి. మార్చి 15న సూర్యుడు మారుతూ ఉన్నారండి. ఇది ముందు తర్వాత అన్నట్లు ఒక టైంకి కనుక చూసుకుంటే ఈ టైంలో కూడా కొంచెం చేంజెస్ ఉంటుంది సూర్యుడు యొక్క ప్రభావం వల్ల. తర్వాత వీళ్ళకి శుక్రుడు మార్చి 2 మారుతూ ఉన్నారు. సో వీళ్ళకి ఏమైందంటే మార్చి 2 అంటే బిగినింగ్ నుంచి, అంటే గ్రహణం ఒక రోజు ముందు నుంచే వీళ్ళకి శుక్రుడు మారుతూ ఉన్నారంటే, సూర్యుడు వచ్చేటప్పుడు 15వ తారీఖు మారుతూ ఉన్నాడు. కుజుడు వచ్చేటప్పటికి ఈ మంత్ అంతా అక్కడే ఉన్నాడు ఆల్రెడీ. ఈ మంత్ బిగినింగ్లోనే కుజుడు అనమాట. అంటే ఏదైనా కానీ గ్రహం మారుతూ ఉంటే 2 గ్రహాలు మారుతున్నది, అది సూర్యుడు, రెండోది వచ్చేటప్పుడు శుక్రుడు అనేది పెట్టుకోవాలన్నమాట. ఈ యొక్క గ్రహాల ప్రభావం, గ్రహం యొక్క ప్రభావం మనం కలిపి చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే క్రియాఫలం, ఓకే, శుచం, సౌఖ్యం, కలహం అని చెప్తారు. క్రియాఫలం అంటే అనుకున్న పనుల్లో అనుకున్నంతగా ఎక్కువగా రిజల్ట్ రాకుండా వీళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది, ఆగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. శుచం, ఏదో ఒక విధంలో కొంచెం మానసికంగా ఆందోళన ఎక్కువ ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ప్రాస్పరిటీ, ఓకే, అశేష సౌఖ్యం, అంటే ఓవరాల్ ప్రాస్పరిటీ ఉంటుంది. అనవసరమైన వాటికి గొడవలు పడతారు, కానీ ఆ గొడవలు కూడా త్వరగా ఏమంటారు సెట్ అయిపోతాయి, పెద్ద ఎక్కువ ఏముండదు. తర్వాత ఇది మనకి సూర్యుడు మారిన తర్వాత, ఇదంతా గ్రహణం తర్వాత ఇమీడియట్లీ ఫస్ట్ 11 days ఉండేది. 11 అయితే చూడండి గ్రహణం యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. ఎప్పుడైతే గ్రహణంలో సూర్యుడు గ్రహణం అయిపోయిన తర్వాత సూర్యుడు మారిన వీళ్ళకి విత్త లాభం, అంతకుముందు పని చేస్తే కలిసి రాదు, ఇప్పుడు ఈ సూర్యుడు మారిన తర్వాత ప్రతి పనిలో కలిసి వస్తుంటుంది. కుజుడు 10వ ఇంట్లో ఉండటంతో
ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం బాగా టెన్షన్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుడు మంచి చక్కగా సౌఖ్యాన్ని కంఫర్టబుల్గా వేస్తూ ఉంటారు. శుక్రుడు అభయం, ఇలా బాగా కాపాడే గ్రహం ఎవరంటే మనం చూసుకుంటే శుక్రుడు. ఎందులోని ఈ రాశి అధిపతి కూడాను శుక్రుడే కావటము, ఎందుకని ఇది కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓవరాల్గా కనుక చూసుకుంటే 10వ స్థానాలకు వీళ్ళకి ఒత్తిడి ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో అది గ్రహణం ఎఫెక్ట్ అయితేనేమి ఏదైనా ఎఫెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇది ఇండివిజువల్గా మనం చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి మారిన తర్వాత మారక ముందు కూడాను ఏం చెప్తారంటే గృహే నిత్యోత్సవం శుభం, ఇంట్లో వీళ్ళకి శుభకార్యం జరుగుతూ ఉంటుంది. నిత్య మాధుర్య భుక్తి, చక్కగా మంచి ఫుడ్ అంతా తింటూ ఉంటారు. అర్ధచ్చ స్వకులాచార, ధనం ప్రకారంగా బాగుంటుంది. అన్ని విషయాలన్నీ చక్కగా అన్ని విషయాలు బాగుంటుంది. అంటే సూర్యుడు వీళ్ళకి విశేషంగా బాగా లాభిస్తున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. అందులోని ఎప్పుడండి గ్రహణం అయిపోయిన తర్వాత, అంటే మనకు 3వ తారీఖు అయిపోతుంది కదండి, 15th సూర్యుడు మారిన తర్వాత దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుందని తెలుసుకోవాలి. కుజుడు వీళ్ళకి 10వ స్థానంలో ఉండటంతో ప్రొఫెషన్ మ్యాటర్లో కొంచెం చాలా ఏమంటారు ఉరుకులు పరుగులుతూ ఉంటుంది. హడావుడి, టెన్షన్, ప్రాజెక్ట్ లాస్ట్ వీక్ సబ్మిట్ చేయాలి. ఫోన్లు ఉండరు, అపాయింట్మెంట్లు ఉండవు, ఏమో ఉండవు. చాలామంది మనకి ఎన్ఆర్ఐలు ఈ సాఫ్ట్వేర్లో అపాయింట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. తీసుకొని 15 days దాకా నాకు కనపడరు. ఆ అపాయింట్మెంట్ హ్యాంగ్ అయి పక్కన ఉంటుంది. ఇది ఏంటంటే అలా అయిపోయారంటే కాదండి ప్రాజెక్ట్ డెడ్లైన్ అంటే అసలు మాకు కుదరలేదని చెప్తూ ఉంటారు. అలా ఈ టెన్షన్స్ ఎక్కువగా ఉండేసి డెడ్లైన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే శుక్రుడు వీళ్ళకి 11వ స్థానంలో మంచి యోగ్యతను ఇస్తూ ఉంటారు. ఇక్కడ మనకి సూర్యుడు మారిన గ్రహం, సూర్యుడు వీళ్ళకి మంచి చేస్తూ ఉన్నారు. మారిన గ్రహం ఈవెన్ శుక్రుడు కూడా వీళ్ళకి మంచి చేస్తూ ఉన్నారు. 11th హౌస్లో శుక్రుడు ఉంటే చాలా చాలా బాగా కలిసి వస్తుంది అంటారు. ఏ విషయంలో కలిసి వస్తుంది? పుష్టి, శారీరకంగా పుష్టి ఉంటారు. తర్వాత కాంతివంతంగా ఉంటారు. అంతేకాకుండా ఇష్ట సిద్ధి కార్య సాధనం, అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటారు. దాంతోపాటు మంచిగా చక్కగా భోజనము, విందులు, వినోదాలు చేస్తూ బాగుంటుంది. పిల్లలకు మాత్రం హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త. పర్టికులర్ అకాడమిక్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం స్లోగా ఉండే అవకాశం ఉంటుంది. పేరెంట్స్ దగ్గరగా కూర్చొని వాళ్ళకి మొత్తం ఎక్కువగా ఏమంటారు కాన్సన్ట్రేషను, వాళ్ళకి ప్లానింగ్, చిన్నపిల్లలకి ప్లానింగ్ ఉండదు. మెయిన్ వాళ్ళకి అన్ని చదువుతారు కానివ్వండి, ప్లానింగ్ చేసుకోవటారు అది ఆ వయసులో. దగ్గరకు వచ్చిన పర్టికులర్గా హై స్కూలు, మనకి మధ్యగా స్కూల్లో ఉంటారు కదండి, వాళ్ళు ఆడుకుందాం అటు ఇటు క్యూరియాసిటీ మూవీ చూద్దామని చూస్తూ ఉంటారు. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే పేరెంట్స్ కనుక వాళ్ళ పక్కన కూర్చొని ప్లానింగ్ ఇస్తే చదువుతారండి. మనం బిజీ అయితే వాళ్ళు మనకంటే ఎక్కువ బిజీ అయిపోతారు. ఈ రోజుల్లో ఫోన్లు అవన్నీ ఉండటంతో. సో తల్లిదండ్రులకు ముఖ్యమైన సూచన, మీ బిజీ పనులు ఆపుకొని వాళ్ళ పక్కన కూర్చొని, పాపం వాళ్ళకి ఆ వయసులో ప్లానింగ్ రాదు, చక్కగా మీరు ప్లాన్ చేసి స్టెప్ బై స్టెప్ తీసుకెళ్ళిపోతుంటే వాళ్ళకి ఆ క్యూరియాసిటీ ఉంటుంది. సో వీళ్ళకి అకాడమిక్స్ పిల్లలకు కొంచెం స్లోగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. ఈ రాశిలో నక్షత్రాలు వాళ్ళకి ప్రత్యేకంగా ఏ విధంగా ఉంటుంది గురుగారు? ఇది వెరీ గుడ్ క్వశ్చన్ అండి. నక్షత్రాల గురించి చెప్పడం అంటే అంత ఈజీ ఏం కాదండి, చాలా డిఫరెంట్ టూల్స్ అన్ని వాడాల్సి ఉంటుంది. ఇందులో కృతికా నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ ఫోర్మోస్ట్ ఏంటంటే వీళ్ళకి చాలా క్షేమంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటుంది. ఇంకేం కావాలండి? లాభం వస్తుంది, క్షేమం ఉంటుంది, పరవాసము. ఈ టైంలో వీళ్ళు అవుట్ స్టేషన్ వెళ్ళే అవకాశం, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది, క్షేమంగా ఉంటారు. అయితే వీళ్ళకి హెల్త్ కండిషన్స్ కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. ఇది కూడా సూర్యుడు ఈ గ్రహణం యొక్క ఇంపాక్ట్ అయితే ఏమనుకోవచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏదైనా కనుక పని చేస్తే మంత్ ఎండ్లో మధ్యలో బ్రేకులు వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా శుక్రుని వల్ల, లేడీస్ వల్ల కానివ్వండి, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించిన వ్యవహారాల్లో వాళ్ళ యొక్క అన్యోన్యత దెబ్బతినే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. రోహిణి నక్షత్రం వాళ్ళకి అతిగా భయపడుతూ ఉంటారు. తర్వాత వీళ్ళకి క్షేమంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటుంది. వీళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే అతిగా భయపడుతూ ఉంటారు. హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మృగశిర నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి చక్కగా అన్ని మ్యారేజెస్ ఫంక్షన్స్ అటే అండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు. వీళ్ళకి కూడా అతిగా భయపడుతూ ఉంటారు. ఈ రాశి వాళ్ళు ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ప్రతి నక్షత్రంలో కామన్గా చూసుకుంటే అన్ని విషయాల బాగుంది, ప్రాఫిట్ ఉంటుంది, కానీ అతిగా భయపడుతూ ఉంటారు. అతిగా ఎక్కువగా భయపడిన అవసరమే లేదు. ఎందుకంటే బాగా ఉన్న రాశుల్లో ఈ 20-26వ సంవత్సరంలో ఇది ఒక రాశి, మనం చాలాసార్లు చెప్పుకున్నాం కాబట్టి చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. జస్ట్ మూవ్ ఆన్, వెళ్ళిపోతూ ఉండటమే లైఫ్లో, అంతేనండి. ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? అలాగే మనకి మార్చ్ అనగానే చాలా వరకు ఎగ్జామ్స్ సీజన్ కూడా నడుస్తూ ఉంటుంది విద్యార్థులకు సంబంధించి. మరి వాళ్ళకి మంచి ఫలితాలు రావాలంటే ఎలాంటి పరిహారాలు బాగుంటాయి అంటారు? ఒక్క పరిహారం ఏంటంటే కుజుడు వీళ్ళకి సరిగా సపోర్ట్ ఇవ్వటం లేదు, వర్క్లో బాగా ప్రెషర్ ఉండే అవకాశం ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, మనకి నాగుల కట్ట, అశ్వత్ కట్ట అంటూ ఉంటారు అనమాట. ఇక్కడ ఒక్కసారి పాలు కనుక పోస్తే జంట నాగులకి పాలతో అభిషేకం చేసి
కొంచెం సేపు కూర్చొని మెడిటేషన్ చేస్తే ఈ ప్రెషర్ అనేది చాలా తగ్గుతుందండి. తర్వాత కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన ఎక్కువ చేసుకుంటే బాగా కలిసి వస్తుంది. మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ గ్రహణ సమయంలో జపం ఎక్కువగా, అది శుక్రుడికి సంబంధించిన జపం చేసుకుంటూ ఉంటే చాలా బాగా కలిసి వస్తుంది. లేదా బెస్ట్ ఏంటంటే ఈ రాశి వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఆ గ్రహణ టైంలో లక్ష్మీదేవికి సంబంధించిన ఏ చిన్న మంత్రమైనా తీసుకొని బిగినింగ్ నుంచి ఎండ్ వరకు స్నానం చేసి తర్వాత కూడా స్నానం చేసి కనుక సాధనలో కూర్చొని కనుక చదువుతూ ఉంటే ఆ యొక్క మంత్ర జపం యొక్క ప్రభావంతో ఆ మంత్రం సిద్ధించి వీళ్ళకి అమ్మవారి యొక్క కృప కలిగి అన్నీ సాధించుకుంటారండి. ఇదొక రహస్యం. చాలామందికి తెలవదు. చాలామంది గ్రహణం వచ్చాం కానీ ఈ స్నానం ఆ స్నానం అనుకుంటూ ఉంటారు. కానీ జపం కనుక చేస్తే ఏ మంత్రం అయితే పట్టుకొని ఆ యొక్క మంత్ర యొక్క సిద్ధి ఎక్కడికి వస్తుందని చెప్తూ ఉంటాను. అఫ్కోర్స్ నేను ప్రతి గ్రహణానికి ఏదో ఒక మంత్రం తీసుకుని కూర్చుంటూ ఉంటానంటే రకరకాలు మా గురువులు ఇచ్చిన మంత్రాలు అవన్నీ ఉంటాయి కాబట్టి నేర్చుకుంటాం. కాబట్టి ఒకసారి ఓల్డ్ మాత్రమే మళ్ళీ రిపీట్ చేసుకుంటూ కూర్చుంటాను, ఇంకా బాగా పవర్ ఉంటుందని చెప్పేసి. ఈ రాశి వాళ్ళకి లక్ష్మీదేవి మంత్రం ఏదైనా కనుక ఒక మంత్రాన్ని కనుక జపించుకుంటే వీళ్ళకి లైఫ్లో ఎప్పుడు ధనానికి ఇబ్బంది ఉండదండి. అందులో ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి అధిపతి శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మి కాబట్టి అట్లాంటి మంచి రాశి కాబట్టి ఇది సద్వినియోగం చేసుకుంటే టైం బాగుంటుంది. ఓవరాల్గా వృషభ రాశి వారి పరిస్థితి ఈ మార్చి నెల ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.